ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. మరలా ఈ ఉదయకాల సమయమున మనమందరం కలుసుకుంటున్నాం. దేవుని కృపే కదా. గడచిన దినములన్నీ కృపతో కాచిన దేవుడు మరలా ఈ ఉదయకాలం ప్రత్యేకముగా పరిశుద్ధాత్మునితో అనుదినము నడుచుటకు, మాట్లాడుటకు, ప్రార్థించుటకు ప్రభు కృప చూపిస్తున్నాడు. నేటి దేవుని మాట పరిశుద్ధాత్ముడు మనకేమిస్తున్నాడో చదువుకుందాం రండి. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, ఉదయకాలమందు ఈ మాట మీ యొద్దకు వస్తుంది. ఇందులో ఒక ఉద్దేశం ఉంది కదా. పరిశుద్ధాత్మునితో మిమ్మల్ని నడుచుకోవడానికి అప్పగించుకోనండి. మీ ముందు మీకు త్రోవే లేదు, మూయబడినట్లు ఉండొచ్చు. ఉదాహరణకు ఈ మాట ఏం సెలవిస్తుందో చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, నేను అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. అరణ్యం, చెట్లు ఉండవు, నివాసాలుండవు, మనుషులు ఉండరు, భోజనము దొరకదు, నీళ్లు ఉండవు, భయంకరమైనటువంటి పరిస్థితి. దీని పేరే అరణ్యం. అయితే దీనికంటే ఇంకా కఠినం అక్కడ ఉంటుంది. అదేమిటి? దారి ఉండదు ప్రియులారా. కొన్ని సందర్భాలలో గమనించినట్లయితే మన జీవితమే ఒక అరణ్యంలాగుంటుంది కదా. కుటుంబమే అరణ్యం, ఏం చేయాలో దిక్కుతోచదు. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఈ అరణ్యములో ఒక మార్గం మీకుంది. ఆమేన్. మార్గము, దారి లేని చోట్ల దేవుడు దారి తెరుస్తాడు ప్రియులారా. కనుక దేని గురించి మీరు చింతించకుండా ఈ వాక్యమును మాత్రం పట్టుకొని స్తోత్రం 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 అని చెప్పి పరిశుద్ధాత్ముని ఆనుకుని నడవండి, మీరు ముగిస్తారు. ప్రార్థించుదామా? అప్పగించుకొని నాతో కలిసి ప్రార్థించండి. ఓకే? మా ప్రియమైనటువంటి దేవా, ఈ ఉదయకాల సమయమందు మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. వారితో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. వారితో ఆత్మలో ఏకీభవించి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో చేస్తున్నానన్నారే, ఆ క్రొత్త కార్యం మీ బిడ్డలకు కలుగునుగాక. అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు ప్రవహింపచేసే దేవా, మీ బిడ్డలు ఈ దినమంతా అభిషేకములో ఆనందించుదురుగాక. ఎప్పుడూ లేనిటువంటి దివ్య ప్రసన్నత బిడ్డలను నింపాలి. దేవుని నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ఈ దినం మీకు ఆశీర్వాదముగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.